या कुक्षि बिभरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं. మాతృదేవో భవ, పితృదేవో భవ. నేను మీ డాక్టర్ శ్రీధర్. నా నెంబర్ 9295909819. ఇప్పుడు మనము పరాభవ నామ సంవత్సరంలో గోచార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ఇది పూర్తి సశాస్త్రీయంగా, ఇందులో నా కల్పనలు కానీ నా భావాలు కానీ ఏమీ చూపించడం జరగదు. కేవలము సశాస్త్రీయంగా మాత్రమే చెప్పడం జరుగుతుంది. పరాభవ నామ సంవత్సరంలో ధనురాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా ధనురాశి అనేటటువంటి ఆ రాశి పరిధిలోనికి ఏ ఏ నక్షత్రాలు, ఏ ఏ పాదాలు వారు ఈ రాశి కిందకి వస్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం, ఇవన్నీ కలిసి ధనురాశి పరిధిలోనికి వస్తాయి. ఇక వీరి యొక్క ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఆదాయం 14, వ్యయం 11, ఇక రాజపూజ్యం 5, అవమానం 6. ఈ విధంగా రాజపూజ్య, అవమానాలు, ఆదాయ వ్యయాలు సూచిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఈ రాశి వారికి గురువు కనుక తీసుకున్నట్టయితే 31/5/2026 వరకు మిథున రాశిలో, అంటే సప్తమ స్థానంలో గురు యొక్క సంచారం జరుగుతోంది. తదుపరి అష్టమ స్థానంలో సంచారం జరుగుతోంది. తదుపరి భాగ్యస్థానంలో సంచారం జరుగుతోంది. ఇక ఈ రాశి వారికి రాహుగ్రహ సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే తృతీయ స్థానంలో రాహుగ్రహం 5వ తారీఖు డిసెంబర్ నెల 2026 వరకు, అంటే 3 వంతులు, సంవత్సరంలో 3 వంతుల కాలం ఇక్కడ మనకి ఈ తృతీయ స్థానంలో సంచారం జరుగుతోంది. యోగదాయకంగానే ఉంటుంది. తదుపరి సంక్రమణం చెంది ద్వితీయ స్థానంలోకి వస్తున్నారు, అంటే మకరంలోకి వస్తున్నారు. అది ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తారు. ఇక ఈ శని భగవాన్ యొక్క గమనం కనుక మనం తీసుకున్నట్టయితే వీరికి అర్ధాష్టమ శని. అష్టమ అంటే 8, అర్ధ అంటే సగం, 8లో సగం 4. 4వ స్థానం అనేది మన సుఖస్థానం కాబట్టి ఆ సుఖస్థానంలో శని, అర్ధాష్టమ శని అంటారు. దీన్ని కంటక శని అని కూడా అంటూ ఉంటారు. కంటకం అంటే ముళ్ళు ఎలా గుచ్చుకుంటుందో అలా గుచ్చుకుంటూ ఉంటుందని అర్థం. అంచేత శని భగవానుడు కూడా అనుకూలమైన ఫలితములు ఇవ్వజాలడు. రాహు మాత్రం ఒక 9 నెలల పాటు దగ్గరగా అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఇక కేతు గ్రహ సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే 9, 8 స్థానాలలో సంచారం జరుగుతున్నది. 9 స్థానంలో కానీ, అంటే భాగ్యస్థానంలో కానీ, ఆయుస్థానం అష్టమ స్థానంలో కానీ అనుకూలమైన ఫలితములను ఇవ్వజాలరు. తద్వారా కేతు పూర్తిగా ప్రతికూలుడే. కాబట్టి ఈ విధమైనటువంటి గ్రహస్థిత మనకి గోచరిస్తూ ఉన్నది. మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఈ రాశి వారికి కొంచెం కష్టకాలంగానే ఉండేటటువంటి అవకాశం గోచరిస్తోంది. వృత్తి వ్యాపారాల్లో ఊహించినంత లాభాలైతే రావు. ఆదాయానికి మించినటువంటి ఖర్చులు కనిపిస్తూ ఉంటాయి. రుణ బాధలు కూడా కనిపించే అవకాశం ఉంది. ఆదాయానికి మించిన ఖర్చులు ఎప్పుడైతే ఉన్నాయో రుణం దానంతటా అదే వచ్చి మీద చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అంతే, అది రుణ బాధలు బాధిస్తూ ఉంటాయి. అపనిందలు, చోర భయం, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దొంగతనాలు, అంటే చోర భయం అంటే దొంగతనం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే నమ్మిన వారి వల్ల కొన్ని దగాలు జరిగేటువంటి అవకాశం కూడా ఉంది. మోసపోవడం, ప్రతి వ్యవహారంలో కాలయాపన, ఇట్లాంటివన్నీ కూడా జరిగే అవకాశం కనిపిస్తూ ఉన్నది. శుభకార్యాలకు ఆటంకాలు కలుగుతూ ఉన్నాయి. ఏదో శుభకార్యం చేయాలనుకున్నాం, దానికి ఏదో ఆటంకం, ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. కుటుంబ వ్యవహారాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. సమస్యలు పైకి చెప్పుకోలేని బాధలుగా ఉంటూ ఉంటాయి. కొన్ని ఏ పని చేయడానికి కూడా ఉత్సాహంగా ఉంటుంది. చురుకుదనం కొంత లోపిస్తూ ఉంటుంది. ఆరోగ్యం కూడా అంత మాత్రంగా ఉంటుంది. ఆరోగ్యం లేనప్పుడు, ఇక చురుకుదనం లేనప్పుడు ఆరోగ్య బాల్యం, చురుకుదనం ఎక్కడి నుంచి వస్తుంది? అందుచేత ప్రతి పని కూడా వాయిదా పడిపోతూ వస్తూ ఉంటుంది. దైవ సంబంధమైన కార్యాల్లో శ్రద్ధ చూపించడం అవసరం తప్పకుండా. ఈ విధంగా ఉంటుంది. ఇక విద్యార్థులుగా కనుక మనం తీసుకున్నట్టయితే విద్యార్థులకి విద్య ఎంత కొంచెం ఆసక్తి తక్కువగా ఉంటుంది. శ్రద్ధగా చదివితే కానీ పాస్ అవ్వడం కష్టం. ఈ విధంగా ఉంటుంది. ఇక ఉద్యోగస్తులు కనుక తీసుకున్నట్టయితే పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇష్టం లేని ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అవటం, ఇట్లాంటివన్నీ ఉంటూ ఉంటాయి. ప్రైవేట్ సంస్థల్లో అయినట్టయితే తరచుగా మార్పులు, ఎందుకంటే మనం లీవ్ పెట్టడానికి ఒప్పుకోరు కదండి.
ఒక నెల రోజులో, 2 నెలల్లో లీవ్ పెడతానంటే ఒప్పుకొని ఇంకో ఉద్యోగం చూసుకుంటారు. అంచేత వీడే మానేసి వేరే ఉద్యోగం చూసుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగ మార్పు తప్పకుండా కనిపిస్తూ ఉంటుంది. ప్రైవేట్ వ్యాపారస్తులకైతే. వ్యవసాయదారులకైతే వీళ్ళకి పెట్టుబడులు ఎక్కువైపోతూ ఉంటాయి. పంట చేతికొచ్చే సమయానికి ఏవో ఆటంకాలు వస్తూ ఉంటాయి. తద్వారా ఆదాయం తగ్గుతుంది. రుణాలు చేయక తప్పనటువంటి పరిస్థితి అంతా వ్యవసాయదారులకు కనిపిస్తూ ఉంది. ఇకపోతే వ్యాపారస్తులకి పెట్టుబడుల వల్ల నష్టాలే గాని, లాభాలు కొంచెం తగ్గేటటువంటి అవకాశం, కొన్ని నమ్మక ద్రోహాలు జరిగేట అవకాశము, నిల్వ అంటే సరుకులు కొని నిలవబెడుతూ ఉంటారే, దానివల్ల కూడా వారికి అనుకోనటువంటి పరిణామాలు, అశుభ పరిణామాలు ఎవరో దాడి చేయటం, అంటే ప్రభుత్వాధికారులు దాడి చేయటం, ఇట్లాంటివన్నీ కూడా జరిగే అవకాశం వ్యాపారస్తులకు గోచరిస్తూ ఉంది. ఇక క్రీడాకారులకి, కళాకారులకి వీళ్ళందరికీ కూడా పెద్దగా ప్రోత్సాహకరంగా ఉండదు. ఆదాయం గానివ్వండి, అవకాశాలు గానివ్వండి, అనుకున్న రీతిలో వాళ్ళు పొందజాలరు. ఈ విధమైనటువంటి పరిస్థితి. సినీ నిర్మాతలకు వ్యయ ప్రయాసలు బాగా ఎక్కువగా ఉంటాయి. కొత్త వారికి అవకాశాలు వచ్చినా నిలదొక్కుకోలేరండి వాళ్ళు. ఈ ఫీల్డ్‌లో నిలదొక్కుకోలేనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. రాజకీయ నాయకులకి ఎప్పటికప్పుడు కొత్త కొత్త సమస్యలు ఎదురుపడుతూ ఉంటాయి. ప్రజల్లో తిరుగుబాటుతనం గూడా వస్తుంది. వ్యతిరేకత ఏర్పడుతుంది. మరలా నెక్స్ట్ టైమ్ అంటే తర్వాత సమయంలో వారు విజయం సాధించడం కూడా కష్టం కావచ్చు. ఇటువంటి పరిస్థితులని రాజకీయ నాయకులు కలుగుతారు. ఈ రాశి స్త్రీలకు పరిస్థితుల్లో మార్పులు కనిపించను. బంధువర్గం అకారణంగా కలహాలు పెట్టుకుంటూ ఉంటారు. మనస్పర్ధలు, హ్మ్, మనస్థిమితం లేకపోవడం, అనారోగ్యాలు, అపనిందలు, తగిన రక్షణ లేకపోవడం ఇలాంటివన్నీ కూడా స్త్రీలకు ఏర్పడుతుంటాయి. మొత్తంగా మనం చెప్పుకోవాలంటే ఈ రాశివారు గురువుకి, శనికి జపదానాలు చేసుకోవటం సూచన. ఏంటంటే పూర్తిగా ఇందులో ఒక్క గ్రహము కూడా మనకి ఆహ్, పరిపూర్ణమైనటువంటి సుఫలితాన్ని ఇచ్చేది సంవత్సరం పొడికి ఇచ్చేది ఏది లేదు కాబట్టి, మొత్తంగా 4 గ్రహాలకి కూడా గురువుకి, శనికి, రాహువు, కేతువుకి జపశాంతి చేసుకోవటం సూచన. లేదంటారా వాటికి తగినటువంటి ఆహ్, సుబ్రహ్మణ్య దానికి సంబంధించినటువంటి అమ్మవారికి సంబంధించినటువంటి రాహుకేతువులకి సంబంధించి, గణపతికి సంబంధించి కేతువుకి, శనికి తైలాభిషేకం, ఈశ్వరాభిషేకం లాంటివి శనీశ్వరుడికి చేసుకున్నట్టయితే ఈ దుష్పరిణామాల నుంచి బయటపడొచ్చు సులభంగా. గ్రహింతురుగాక. శుభం.